తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ ఎనలేనిదని అని అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు శుభ్రపరిచారు. స్వచ్ఛాంధ్ర కట్టుబడి పరిశుభ్రతలో భాగస్వాములమవుతామని ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిత్యం నగరానికి వచ్చే వేలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సేవ ఎనలేనిదని ఆయన చెప్పారు. నగరంలో 3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రజలు పడేరాదని అదనపు కమిషనర్ శారదాదేవి కోరారు. పరిశుభ్ర తిరుపతి సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్మేష్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, ఆర్వోలు సేతుమాధవ్, రవి, డిఈలు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, నగర అధ్యక్షులు, మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి నగరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ప్రతి నెల ప్రతి 3వ శనివారం ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి గారి విజన్ 2047లో చేరుకోవడానికి ఇదొక మొదటి అంశం. ఈ అంశంలో ప్రతి నగరాన్ని, ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి వీధులందరూ కూడా పరిశుభ్రం చేయడం జరుగుతోంది రోజువారీ. అందులో భాగంగా నెలకు ఒకసారి కూడా 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడా చేపట్టడం జరుగుతోంది. ఇది తిరుపతి పట్టణంలో వేలాది మంది భక్తులు రాకపోవడం ఎక్కువగా ఉంది. ఇక్కడ పరిశుభ్రత పాటించాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. మన ఇంటిని మనం ఎలా పరిశుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన వీధిని కూడా, మన నగరాన్ని కూడా పరిశుభ్రం చేసుకునే బాధ్యత మనము పారిశుద్ధ్య కార్యకర్తలు కలిసి చేయాలనేసి కూడా, వాళ్ళని గౌరవించాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రం, ఈ పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే బాధ్యత అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మనం సాసా ప్రోగ్రాం అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ప్రతి 3వ శనివారం జరుపుకుంటూ ఉంటాము. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనకాపల్లి జిల్లాలో చేస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ మనం తిరుపతిలో అతి రద్దీ ప్రాంతమైనటువంటి బస్ స్టాండ్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ దగ్గర మనం ఇక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం మనకు పబ్లిక్ అంటే ప్రజలందరూ కూడా భక్తులు ఎక్కువ వచ్చే ప్రదేశం అన్నమాట. ఈరోజు ఇక్కడ మనము ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనము రోడ్స్, డ్రైనేజెస్ క్లీనింగ్ పెట్టుకున్నాం అన్నమాట. సాసాలో టీమ్ బేస్ చేసుకొని. సో ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే ఆర్సి మునికృష్ణ గారు, కూటమి నాయకులు అందరూ, మెయిన్లీ పబ్లిక్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ, అలాగే భక్తులు, ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ కూడా ఏంటంటే చెత్తని రోడ్డు మీద వేయొద్దండి. ఎందుకు అని అంటే మన 4 రకాల బుట్టలు అనేది కొత్త SWM గైడ్లైన్స్ ప్రకారం పెట్టడం జరిగింది. తిరుపతి పట్టణం అనేది తిరుపతి మనకు ఒక్కరికి చెందింది కాదు, అది ప్రపంచానికి, భక్తులందరికీ చెందింది. సో ప్రపంచం నుంచి భక్తులందరూ వస్తారు కాబట్టి ఇది ప్రపంచాన్ని మొత్తం ఖ్యాతి నిలపాలి. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా కృషి చేద్దాము. చెత్తరహిత తిరుపతిగా, స్వచ్ఛ తిరుపతిగా తయారు చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము ఆనరబుల్ సీఎం గారు ప్రతి నెల 3వ శనివారం కండక్ట్ చేయాలని పూనుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి పట్టణంలో విష్ణు నివాసం అంటే రైల్వే స్టేషను, బస్ స్టాండ్కు దగ్గరలో యాత్రికులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాళ్ళు మన పట్టణం మంచిగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉంచాలి. అందుకని ఈరోజు ఈ ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, అదేవిధంగా ఇతర కూటమి నాయకులు అందరూ కూడా విచ్చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా చెత్తను రోడ్ల మీద పడేయకుండా
వాళ్ళకి ఎక్కడైతే వేయాలో ఆ బిన్స్ ఆల్రెడీ మెయిన్ రోడ్స్లో బిన్స్ పెట్టడం జరిగింది. అలాగే కమర్షియల్ ఏరియాలు మెయిన్ ఏరియాస్ నైట్ స్వీపింగ్ కూడా చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.